బీఆర్ఎస్కు రుణమాఫీ భయం, సర్కారు కసరత్తుతో పార్టీలో గుబులు. 15 ఆగస్టు వచ్చిండు, రుణమాఫీ చేసిండు. పీఎం కిసాన్ రుణమాఫీ కాదు, పీఎం కిసాన్ మోడీ పైసలు అంటారు కదా, రైతు బంధులాగా పీఎం కిసాన్ నిధులు రిలీజు. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,000 కోట్లు జమ. వారణాసిలో విడుదల చేసిన ప్రధాని మోడీ. ఈ రుణమాఫీకి ఇవి ఏం చేస్తాం, మీరు చేస్తారు, వీళ్ళు చేస్తారు. రుణమాఫీ ఆంక్షలపై ఫీడ్బ్యాక్, అభిప్రాయాలు తెలుసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ చేయగలుగుతారా లేదా అనేటువంటిది రైతులు, ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్. అసలైన రైతులకు సాయం చేయాలని సూచన. ఐటీ దాఖలు చేసిన చిన్న రైతులకు నష్టం లేకుండా జాగ్రత్తలు. రైతు భరోసాకు ఇదే వర్తింపజేయాలని యోచన. రైతు భరోసాకు కూడా సామాజిక ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయం. అయితే ఎన్నికల ముందు మీరు ఈ నిబంధనలని పెట్టలేదు. ఓట్లు వేసేటప్పుడు, ఓట్లు అడిగేటప్పుడు దాయి దమ్మని అన్నీ అడిగారు. మీరు ఏది పడితే అది అన్ని మాయ అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడేమో బస్సులల్లో ఈ బస్సులు ఆ బస్సులే ఉచితము, రుణమాఫీ అంటే వీళ్ళకే రుణమాఫీ, రైతు భరోసా అంటే వాళ్ళకే రైతు భరోసా. ఎవరికి? మీరు ఎన్నికల ముందు ఈ నిబంధనలు ఉంటాయని ఎన్నికల్లోకి వెళ్తే కనుక ప్రజల నుంచి ఇంత మద్దతు రాకపోతుండే. ఇవాళ మీరు ఆంక్షలు విధించారంటే ఏదో కొంతమందికి ఇచ్చిన తర్వాత కొంతమందికైనా ఇచ్చారనేటువంటి పాజిటివ్ ప్రచారం జనంలోకి వెళ్తుందని మీరు అనుకుంటారు, కానీ అది ఉండదు. ఏ రోజు కూడా ఉండదు. అది ఏ రోజు కూడా ఉండదు. ప్రజలు ఏమనుకుంటారు, అరే ఎన్నికల ముందేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వాగ్దానాలు ఇచ్చి మీరు ఎంతైనా తీసుకొని, మీరు రుణాలు తీసుకొని, మేము అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి, తను గవర్నమెంట్ ఉద్యోగం అయితే అయి ఉండొచ్చు, కానీ తనకు వ్యవసాయ భూమి ఉన్నది కదా, తనకు వ్యవసాయ భూమి ఉన్నది, వ్యవసాయం చేస్తున్నాడు కదా, చేపిస్తున్నాడు కదా, తను మధ్యలో పోతున్నాడు కదా, అది వ్యవసాయమే అవునా కాదా? వ్యవసాయం చేస్తుంటే అంటే తనకు వ్యవసాయ భూమి ఉండడం తప్ప తను వ్యవసాయం చేసుకోవద్దా? లేదు ఐటీ కట్టిండు అనుకోండి, వ్యవసాయం చేయడం తప్ప, ఐటీ కట్టేటోళ్ళు వ్యవసాయం చేయొద్దని వాళ్ళందరినీ వ్యవసాయం నుంచి దూరం చేస్తున్నట్టు లెక్కన. పోనీ ఎన్నికల ముందు మేము 5 ఎకరాలు ఉన్నోళ్ళకే 10 ఎకరాలు ఉన్నోళ్ళకే మేము చేస్తాము, అంతకంటే ఎక్కువ ఉన్నోళ్ళకి చేయమంటే వ్యవసాయం చేసిన 20 ఎకరాల ఆసామి కూడా ఏమీ లాభం పొందనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. సో కొందరికే మేము ఇస్తామనేటువంటి మాట మీరు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? కాబట్టి మీరు మాట తప్పిన వాళ్ళే. ఈరోజు మీరు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా కూడా మీరు మాట తప్పిన వాళ్ళే. సరే వాళ్ళు ఏదో పాపం సర్దుకొని ఆర్టీసీ బస్సులలో ఏదో ఒకటి పుణ్యానికి దొరికింది కానీ పోతుండొచ్చు, కానీ ఎన్నికల ముందు మీరు ఈ బస్సులో మాత్రమే ఉచితము, ఈ బస్సులో కాదు అనేటువంటి ప్రకటన చేయకుండా మోసం చేసిరు. ఈరోజు కూడా రుణమాఫీ విషయంలో వీళ్లకు మాత్రమే మేము రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పలేదు. చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ముందుగా తర్వాత చూడొచ్చు. అది చేస్తారా చేయరా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. అదొక పెద్ద ప్రాబ్లం.